జాతీయ మాల మహానాడు బస్వాపూర్ గ్రామ కమిటీ నియామకం. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజ సూచనలతో హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఎ కిశోర్ ఆధ్వర్యంలో కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ జాతీయ మాల మహానాడు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తలారి నర్సయ్య గారు, కోహెడ మండల బాధ్యులు బందెల రాజమళి, గద్దల రమేష్ పాల్గొన్నారు. అధ్యక్షులుగా సానాది సింగరయ్య, ప్రధాన కార్యదర్శిగా గుమ్మడి సాయి శ్రీరామ్లను మరియు గౌరవ అధ్యక్షులుగా బిజుగా రాజయ్య, సానాది లక్ష్మణ్లు, ఉపాధ్యక్షులుగా చింతల బాలనర్సు, గుమ్మడి అనిల్లను సంయుక్త కార్యదర్శులుగా బిజుగరాజు, గద్దల నరసింహులు, కోశాధికారిగా సానాది యాదగిరి, సోషల్ మీడియా సెక్రటరీగా తాడెం సాయి, ప్రచార కార్యదర్శి బిజుగా రాజమల్లు, బిజుగా పెద్ద భాస్కర్, గౌరవ సలహాదారులుగా తాడే మల్లయ్య, జ్యోతి రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా గుమ్మడి కిష్టయ్య, సానాది రజని బాబు, గద్దల చిన్న కనకయ్య, గద్దల పెద్ద కనకయ్య, గుమ్మడి సమ్మయ్య, బిజుగా నరసింహులు, జ్యోతి శ్రీశైలం, బిజుగ మల్లేశంలను పూర్తిస్థాయి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు తలారి నరసయ్య మాట్లాడుతూ మాల జాతికి గొప్ప చరిత్ర ఉన్నదని, దళితులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మాలలు ముందుండి దళితుల హక్కులను కాపాడుటంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడంలో ముందుండి పోరాడారని తెలిపారు. అదే స్ఫూర్తితోటి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించే వరకు పోరాడాలని తెలిపారు. మండల బాధ్యులు బందుల రాజమౌళి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ తీసుకునే ప్రతి నిర్ణయంలో ముందుండి పాల్గొని మాలల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. రజక వర్గ కన్వీనర్ ఆర్ఎ కిశోర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ రోజు ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధంగా మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతో, పార్లమెంటు ఉభయ సభలలో మెజార్టీ సభ్యుల ఆమోదంతో, ఎస్సీ కమిషన్ సిఫార్సు మేరకు న్యాయశాఖ సలహా తీసుకుని రాష్ట్రపతి గెజిట్ ద్వారా మాత్రమే 341 ఆర్టికల్ సవరించి శాస్త్రీయంగా వర్గీకరణ జరగాలి. కానీ ఇవేమీ జరగవు కాబట్టి అనైతికంగా మాదిగల ఓట్లు గంప గుత్తగా దండుకోవడం కోసం ఎలక్షన్ల ముందు మందకృష్ణ, మోడీ గారు కలిసి హైదరాబాద్ మీటింగ్లో చెప్పిన మాటలనే ఆగస్టు 1 సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చెప్పారు. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో వచ్చిన తీర్పుగా అభివర్ణిస్తూ దీనిని మాలలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. అసలు రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేసే కుట్రలో భాగంగానే మొదటి ప్రయత్నంగా ఈ తీర్పు వెలువడిందని తెలిపారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25వ తేదీ రోజు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు, 1000 కిలోమీటర్లు, 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర ఈ నెల 21వ తేదీ రోజు సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కావున గ్రామంలో ఉన్న మాలలు అంతా పిల్ల పాపలతో ఈ మాల మహాపాదయాత్రకు హాజరై రాష్ట్ర అధ్యక్షునికి సంఘీభావం తెలపాలని కోరారు. అలాగే ఈ కమిటీ ఎన్నికకు పూర్తి బాధ్యత వహిస్తూ సహకరించిన గుమ్మడి రమేష్, గవర్నమెంట్ ఎంప్లాయీ బిల్లం రాములు, ఆర్ఎంపీ డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి జరుగు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన మాలల మహాపాదయాత్రకు గ్రామం నుండి సుమారు 50 మందికి తగ్గకుండా పాల్గొని రాష్ట్ర అధ్యక్షునికి మద్దతు తెలుపుతామని నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ కులపెద్దలు, నూతన కమిటీ సభ్యులు మరియు ఇతర గ్రామ కుల బంధువుల సమక్షంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కోహెడ మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా గ్రామం నుండి ఎన్నికైన మాల కుల బాంధవుడు బిజుగ రాజయ్యను జాతీయ మాల మహానాడు పక్షాన శాలువాతో ఘనంగా సన్మానించారు. ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే 2 పాయింట్లు మనకు ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 7 జడ్జీలతో. ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల ఇంట్రెస్ట్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని. అది ఏంటంటే మాలలు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా
కొంచెం రాజ్యాధికారం వైపు ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాస్తవానికి మన బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు సీఎం కావాలి. ఆ స్థాయికి వచ్చారు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఈ ఎంఆర్పిఎస్ ఈయన ఒక 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంది. ఆయన ఈ మోడీతోటి ఒక వర్గం ఓట్లను మొత్తం కొల్లగొట్టడానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మనకు మోడీ మందకృష్ణ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, వర్గీకరణ అవుతుంది, ఇది జరుగుతుంది, మీరు నమ్మురి, మీరు బీజేపీ పార్టీకి అండగా ఉండురి అని చెప్తే మందకృష్ణ గంప గుత్తగా వారి ఓట్లన్నీ బీజేపీకి ఏపించి కొంత ఎంపీలు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారం చేసి ఆ పార్టీకి సేవ చేసిండు కాబట్టి దానికి బహుమతిగా వాళ్ళు సుప్రీంకోర్టులో మేనేజ్ చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటైజేషన్ మేనేజేషన్ అని వస్తుంది. మేనేజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఒక పాచిపోయిన లడ్డు లెక్కించింది. అదేమో అయ్యేది కాదు, పోయేది కాదు. వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు. అసలు వర్గీకరణ యొక్క ఉద్దేశం అది ఎట్లా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఐడియా ఉంది, మనం ఉన్నప్పుడే వచ్చింది ఈ మధ్యలో. అదేంది, మన రాష్ట్రం తీర్మానం చేసింది. ఫస్ట్ పార్లమెంట్లో కొట్లాడారు మనోళ్ళు, ఆడ మెజార్టీ అయినాక అయింది. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో జరగాలి. అసలు వర్గీకరణ జరగాలంటే, చట్టపరంగా జరగాలంటే దీనికి మెజార్టీ రాష్ట్రాలు కేంద్రంలో మన 32 రాష్ట్రాలలో మినిమం 16-17 రాష్ట్రాలు దీన్ని ఆమోదింపజేసుకోవాలి. ఆ నుంచి పార్లమెంటు ఉభయ సభలలో, రాజ్యసభల అటు పార్లమెంటు లోక్సభల మెజార్టీ 1/3 సభ్యులతోటి దీన్ని ఆమోదం చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తుంది, ఆ ఫైలు SC/ST కమిషన్కు సిఫార్సు చేస్తుంది. ఆ SC/ST కమిషన్ లెక్కలు తీస్తుంది, ఏ రాష్ట్రాలలో ఎస్సీలలో ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారు, ఏంది ఏం కథ అని. దాన్ని న్యాయశాఖ పంపుతారు. న్యాయశాఖ నుండి అప్పుడు రాష్ట్రపతి గెజిట్ వేసి దాన్ని మన తెలంగాణ చట్టం ఏ విధంగా రాష్ట్రం ఏ విధంగా చట్టమైందో ఆ విధంగా చట్టమైనాకనే ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్లో మనది షెడ్యూల్డ్ కులాలు అన్నీ ఇవి ఊపు అంతరానికరంగా దూరంగా ఉన్నాయి. అంతరానికరం అనే ఏకైక ప్రామాణికంగా 341 అనే ఆర్టికల్లో షెడ్యూల్డ్ కులం అని దాంట్లో మన దీన్ని ఈ రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు ఏ రోజైనా దీన్ని చెరిపేస్తారు. వీళ్ళ హక్కులను రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాణం ఉన్నది పసిగట్టే ఈ వ్యవస్థ మొత్తం పార్లమెంటు పరిధిలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో జరగాలని దాన్ని బందోబస్తు చేసి పెట్టింది. కానీ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇది పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ అయ్యే పని కాదు. వేరే రాష్ట్రాలలో మాలలు అధికంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ రాష్ట్రాలలో వివిధ తెగలు మన మాలలలో కలిసి ఉన్నారు. అది అయ్యేటట్టు లేదని సుప్రీంకోర్టు ద్వారా కుట్రపూరితంగా ఒక తీర్పు తీసుకొచ్చింది ఆయన. అలా కూడా ఒక జడ్జి వ్యతిరేకించింది, మిగతా 6 జడ్జీలు చేసుకోవచ్చు అని అన్నాడు. దాన్ని వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఆ రోజు 30 ఏళ్ళ నుంచి పోరాడినాం, ఏదో అయితే చేస్తామని అన్నారు. కానీ అది ఈ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పిచ్చింది. రేపు రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రమాదం ఉంది. అదొక 540 పేజీల తీర్పు. ఆ తీర్పులో ఒక జడ్జి కూడా కామెంట్ చేసిండు ఏడుగురిట్ల. అసలు ఇప్పటివరకు ఈ రిజర్వేషన్లు ఎంతవరకు అమలైనవి, అమలైన వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్లు అవసరం లేదు అనేది ఒకటి అందులో ఒక జడ్జి కామెంట్ చేసిండు. ఇదివరకు ఒక కుటుంబం రిజర్వేషన్ ఫలాలు పొందితే వాళ్ళ జనరేషన్ మొత్తం ఇక రిజర్వేషన్ రాకుండా ఇట్లా చేసి కుటుంబాలను రిజర్వేషన్ నుంచి ఎలిమినేట్ చేసి దీని మొత్తం మూల ఏంటంటే రిజర్వేషన్లను ఎత్తేయాలి. ఇప్పుడు అగ్రవర్ణాలు ఏ విధంగానైతే ఇప్పుడు ప్రజలు నడుస్తుంది, 3% ఉన్న వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు ఎట్లయితే జాబులు ఉంటారో ఇవన్నీ ఎత్తేసి మళ్ళీ మనల్ని గదే ఊరు బయటకు ఉంచి మనల్ని గదే వాళ్ళ